నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం ప్రధానంగా రాత్రిపూట భుజం నొప్పికి గల కారణాల గురించి చర్చించుకుందాం. చాలామందిని చూస్తూ ఉంటాను అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో, రాత్రి అసలు పడుకోలేకపోతున్నానండి, ఇబ్బంది చాలా ఎక్కువ అవుతుంది, చాలాసేపు నిద్ర పట్టకుండా ఉంటుంది అనేవి ప్రధానంగా వింటూ ఉంటాం. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే జాయింట్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎవరికైతే ఎక్కువగా పెరుగుతాయో వాళ్ళలో ప్రధానంగా రాత్రిపూట ఆ భుజం పైన పడుకోవడానికి, లేకపోతే ఆ భుజం కొంచెం కదిలినా కానీ నొప్పి ఎక్కువ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ రీజన్, లోపల కండరాలు ఏదైనా చిరగడం వల్ల, ఎవరికైనా ఇంజురీ జరగడం వల్ల కానీ, లేదు అంటే వయసు పైబడిన వాళ్ళు, లేదా 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో చిన్నగా ఏదైనా బరువు ఎత్తడము అట్లాంటివి చేసినప్పుడు కూడా లోపల రొటేటర్ కఫ్ అనే మజిల్స్ చిరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఆ టేర్ వల్ల నొప్పి రావడం వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ పెరిగి రాత్రిపూట నొప్పి రావడం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి షోల్డర్ జాయింట్ అరుగుదల, ఆర్థరైటిస్ అంటాం. ఇది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. భుజంలో అరుగుదల అనేది ఎక్కువగా అరుగుదల అనేది మనం మోకాల్లో ఇంకా తుంటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం వాటిని. భుజంలో అరుగుదల చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడము, జాయింట్లో ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల అరుగుదల అనేది అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటంటే రొటేటర్ కఫ్ టెండినైటిస్ అనేది, సూప్రాస్పైనేటస్ టెండినైటిస్ అనేది, ఇన్ఫ్లమేషన్, ఇంపీచ్మెంట్ సిండ్రోమ్, ఎముకల మధ్యలో గ్యాప్లో అతుక్కునే కండ మీద ఒత్తిడి ఎక్కువగా పడడం వల్ల ఈ రొటేటర్ కఫ్ అనేది మనకి ఇక్కడ ఈ భుజం మీద వచ్చి అతుక్కుంటుంది కండ. ఆ కండ అంతా బాగానే ఉంది, ఇంటాక్ట్గా ఉందంటేనే మనం చేయి పైకెత్తడానికి ఇబ్బంది ఉండదు. సో ఈ ప్రధాన కారణాల వల్ల ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినా కానీ, ఎక్కువ రోజులు భుజం మూమెంట్ చేయకపోవడం వల్ల, లేకపోతే షోల్డర్ చుట్టూ ఫ్రాక్చర్స్ అయ్యి, కాలర్ బోన్ అంటాం, క్లావికిల్ ఫ్రాక్చర్ అయినా కానీ, లేకపోతే ఈ షోల్డర్ ఆర్మ్ బోన్ ఫ్రాక్చర్ అయినా కానీ, వాటికి సర్జరీలు అయిన తర్వాత కొన్ని రోజులు ఎక్కువగా మూమెంట్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల స్టిఫ్నెస్ పెరిగిపోవడం వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్కి కన్వర్ట్ అవుతూ ఉంటారనమాట. కారణం ఏదైనా కానీ ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్ ఫ్రీజ్ అవ్వడం. ఆ ఫ్రోజన్ షోల్డర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు రాత్రిపూట నిద్ర రాకపోవడము, నొప్పి ఎక్కువగా ఉండడము, రెస్ట్లో ఇబ్బంది చాలా ఉండడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ గల ప్రధాన కారణం, ఎలా స్టార్ట్ అయింది ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దెబ్బ తగిలినప్పుడు ఒక ఎక్స్రే చేయడం కానీ, ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడము. ఒక 2 వారాలలో మీరు ఇంప్రూవ్ అవ్వలేకపోతే, అంటే మెడిసిన్స్ వాడి రెస్ట్ తీసుకున్నా కానీ ఇంప్రూవ్ అవ్వలేకపోతే లోపల టేర్స్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవడము. ఇవన్నీ చేస్తే కనుక ఈ ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సర్జరీలు అయిన తర్వాత ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేసిన తర్వాత యూజువల్గా మేమైతే ఫస్ట్ డే నుండే కొంచెం జెంటిల్ మూమెంట్స్ అలౌ చేయమని చెప్తాం. కొందరు భయపడడం వల్ల కానీ, వాళ్ళకున్న అపోహల వల్ల ఎక్కువగా మూమెంట్ చేయకుండా అలాగే స్టిఫ్గా పెట్టించడం వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్ సింప్టమ్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. అండ్ లేట్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం వల్ల కూడా, ఇప్పుడు కండ చిరుగు ఎక్స్రే చేసుకుంటారు పడ్డ తర్వాత, ఎక్స్రేలో ఇబ్బంది ఏం లేదు అని తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా అలాగే తగ్గిపోతుందని అలాగే వదిలేస్తారు. అలాగా కొన్ని నెలల వరకు, 2 నెలలు 3 నెలలు అలా వదిలేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ నొప్పి చిన్న స్ప్రెయిన్ అయితే కనుక 2 వారాలలో తగ్గిపోవాలి. 2 వారాలు 3 వారాల కన్నా పైబడి నొప్పి ఉంటుంది, చేయి పైకెత్తడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తప్పకుండా ఎవాల్యుయేషన్, ఒక ఎంఆర్ఐ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఐలోనే మనకి ఆ కండ చిరిగింది లేనిది తెలుస్తుంది అన్నమాట. సో అది రూల్ అవుట్ చేసుకోకుండా ఉంటే, మూమెంట్ చేయకపోవడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ స్టిఫ్నెస్ బాగా పెరిగి పైకి ఎత్తడానికి, ఇలా పక్కకు తిప్పడము, లోపలికి తిప్పడము, ఇవన్నీ రిస్ట్రిక్ట్ అయిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది డిలే అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ లోపల టేర్ ఉందనుకోండి, టేర్ ఉంటే దానికి ఆర్థోస్కోపీ ఆపరేషన్ అని కీహోల్ సర్జరీ ద్వారా సర్జరీ చేస్తాం. ఆర్థోస్కోపీ సర్జరీ అనేది, అది చేసిన తర్వాత రికవరీకి చాలా టైం పడుతుంది. ఇఫ్ ఆల్రెడీ ఫ్రోజన్ షోల్డర్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి. అదే నార్మల్గా తొందరగా ఎవాల్యుయేట్ చేసుకున్న వాళ్ళకి, రొటేటర్ కఫ్ టేర్ ఉంది, రిపేర్ అవసరం ఉన్న వాళ్ళకి, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా లేకపోతే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది.
ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి, బాగా స్టిఫ్నెస్ పెరిగిన వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ చాలా రోజులు సతాయిస్తాయి. వాళ్ళ రికవరీ ఒక 6 నెలల వరకు టైం పడుతుంది. సో అందుకొరకే ప్రాబ్లం ఫస్ట్ నొప్పి ఎందుకు వచ్చింది, దానికి కారణాలు తెలుసుకుని దాన్ని తొందరగా ట్రీట్ చేసుకుంటే, ఈ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ పెరగక ముందే దాన్ని ట్రీట్ చేసుకుంటే రాత్రిపూట నొప్పి అనేది రావడానికి అవకాశం ఉండదు. అలాగే డయాబెటిక్స్లో మెయిన్గా వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండాలి. చిన్నగా ఏదైనా స్ప్రెయిన్ లాగా స్టార్ట్ అయినా కానీ అలాగే భుజాన్ని ఎక్కువగా మామూలుగా ఇప్పుడు అప్పర్ లింబ్ కాబట్టి, చెయ్యి కాబట్టి నొప్పి ఉంటే అందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి వీలున్నంత వరకు ఈ మూమెంట్స్లోనే వాళ్ళని చేసుకుంటారు. చాలా రోజుల తర్వాత కానీ వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు చేయి పైకెత్తితే ఇబ్బంది ఉందని చేయకుండా అలాగే ఉండిపోతారనమాట. కొన్ని రోజుల తర్వాత చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అన్ని మూమెంట్స్ బాగా రెస్ట్రిక్ట్ అయిపోతాయి. సో అది ప్రధాన కారణం. స్టిఫ్నెస్ వల్ల రాత్రిపూట నొప్పి అనేది ప్రధాన కారణం. సో తొందరగా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే మేజర్ ఇష్యూ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా కానీ ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.